సో వర్టిగో అంటే సింపుల్గా మనకు కామన్ పబ్లిక్ అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే కళ్ళు తిరగడం అనేది సింపుల్గా మన బాడీ తిరుగుతుందా, చుట్టూ ఉన్నాయన్నీ తిరుగుతున్నాయా? మన బాడీ తిరగడం డిఫరెంట్, చుట్టూ ఉన్నాయన్నీ తిరగడం అనేది డిఫరెంట్. ఇప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు కూడా తిరుగుతుంటేనే దాన్ని వర్టిగో అంటాం. సో పేషెంట్ మనం ఎక్కడే ఉంటాం, మన చుట్టూ అన్ని కదులుతున్నట్టు తిరుగుతున్నట్టు అనిపిస్తే దాన్ని వర్టిగో అంటారు. దీనికి కారణాలు మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే 2 రకాలుగా అంచనా వేస్తాం మనం. ఒకటి పెరిఫెరల్ వర్టిగో, 2 సెంట్రల్ వర్టిగో. సో ఇది ఎక్కడి నుంచి దీనికి మెయిన్ రూట్ కాజ్ ఏంటి అని అంటే మన చెవిలో 3 భాగాలు ఉంటాయి, అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్ అని. సో మన చెవిలో ఇన్నర్ మోస్ట్ భాగంలో అక్కడి నుంచి బ్రెయిన్తో ఏదైతే కనెక్ట్ అయ్యి ఉంటుందో అది ఎఫెక్ట్ అవ్వడం వల్ల దానిలో పర్టికులర్గా సెమీ సర్క్యులర్ కెనాల్స్ అని ఉంటాయి. అంటే మనకు 360 డిగ్రీస్లో మనం కింద నుంచి పైనకు మూవ్ అవుతున్నా, లేకపోతే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి మూవ్ అవుతున్నా, మనం ఒక యాంగులేషన్లో మూవ్ అవుతున్నా కూడా మనకు సెన్సేషన్స్, మన బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చేది ఆ సెమీ సర్క్యులర్ కెనాల్స్లో ఉండే గుళికలు లాంటి పదార్థాలు. సో దాని నుంచి కంటిన్యూగా సిగ్నల్స్ వెళ్ళడం వల్ల మన కాలు గుంతలోకి పడుతుందా మనం చూసుకోకపోయినా కూడా, మనం పైనకి ఎక్కుతున్నామా, మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది మనకు ఇండైరెక్ట్గా ఎప్పుడు కంటిన్యూస్గా దానికి ఇన్సెన్సిబుల్ సెన్సేషన్. అంటే మనం కాన్షియస్గా దాన్ని గమనించాల్సిన పని లేదు. సహజంగా మన గుండె దానంతటి కదా ఎట్లా కొట్టుకుంటుందో ఈ సెన్సేషన్ కూడా బ్రెయిన్కి ఎప్పుడు పోతూ ఉంటుంది. సో ఈ ఇన్నర్ ఇయర్లో ఈ సెన్సేషన్ మెయింటైన్ చేసే ఆర్గాన్స్లో అంటే వెస్టిబులర్ ఆపరేటర్స్ అంటాం. దానిలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా, దానిలో ఉన్న నీరు పెరిగినా, దానికి సప్లై చేసే రక్తనాళం బ్లాక్ వచ్చినా, దాని దగ్గర ఉన్న ట్యూమర్ వచ్చినా, దాని నుంచి బ్రెయిన్కి సప్లై చేసే నరం వెస్టిబులర్ నర్వ్ అంటాం. ఆ నర్వ్లో ఏమన్నా ఇబ్బంది వచ్చినా దానికి వచ్చే ట్యూమర్ వెస్టిబులర్ స్క్వానోమా అంటారు. ఆ ట్యూమర్ వచ్చినా, ఆ ట్యూమర్ నుంచి బ్రెయిన్ కనెక్ట్ చేసే దగ్గర ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దాని నుంచి కనెక్షన్ బ్రెయిన్ స్టెమ్కి ఉంటుంది, సెరబెల్లంకి ఉంటుంది. సో బ్రెయిన్లో సెరబెల్లంలో ప్రాబ్లం వచ్చినా, అంటే చిన్న మెదడులో ఉన్న 2 భాగాల్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా, సెరబెల్లం కానీ బ్రెయిన్ స్టెమ్లో ప్రాబ్లం వచ్చినా, దానికి సప్లై చేసే వెస్టిబులర్ నర్వ్ అని ఉంటుంది, దానిలో ప్రాబ్లం వచ్చినా, అండ్ దాని నుంచి ఇన్నర్ ఇయర్ చెవులో లోపలి భాగానికి వెస్టిబులర్ ఆపరేటర్స్ అంటారు. దానిలో ఎక్కడ కూడా ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా కూడా ఈ వర్టిగో అనేది వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగానే సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేవి మన పొజిషన్ను ఎవ్రీ టైం మన బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. సో అందుకోసమే మనకు బ్లైండ్ పీపుల్ మనకు స్టిక్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళినా కూడా వాళ్ళు పొజిషన్ ఆటోమేటిక్గా వాళ్ళకు చూడలేరు, అయినా సెన్సేషన్ ఎట్లా తెలుస్తుంది, కింద గుంత ఉందా లేదా, పైనకి ఎక్కాలా అనేది అని అంటే ఆ సెమీ సర్క్యులర్ కెనాల్స్లో ఉన్న గ్రాన్యూల్స్ మనం ఇట్లా కిందకి దిగ్గానే ఆటోమేటిక్గా అది కూడా కిందకి దిగుతూ ఉంది. ఓకే, సో దానివల్ల మనకు సెన్సేషన్ ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ గుళికలు అనేవి ఒక దగ్గర బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో మనం కిందకి దిగినా కూడా ఆ గుళికలు అనేవి కిందకి రాకపోతే ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది మిస్పర్సెప్షన్, బ్రెయిన్కి అనేది సరైన సిగ్నల్ లేనప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు తిరగడం అనేది జరుగుతుంది, ఈ వర్టిగో అనేది వస్తుంది. సో దీనికి డిఫరెంట్ సపోజ్ బ్రెయిన్కి నరం, ఈ బ్యాలెన్స్కి సంబంధించిన నరం బ్రెయిన్కి సప్లై చేసే ఏరియాలు, ఆ కనెక్షన్ని సిపి యాంగిల్ అంటాం. ఆ రీజన్లో పర్టికులర్గా వెస్టిబులర్ స్క్వానోమా అనే ట్యూమర్స్ ఉంటుంది. ఆ ట్యూమర్ వల్ల కూడా ఇట్లా వచ్చే అవకాశం ఉండొచ్చు. సో కారణం ఏది అనేది ప్రిసైజ్గా ఎవరు చెప్పలేరు. పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు థరో ఎగ్జామినేషన్ చేస్తే లీజన్ మనం చెవు దగ్గర నుంచి చిన్న మెదడు వరకు ఏ లొకేషన్లో అయినా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం థరో ఎగ్జామినేషన్ చేసేసి నిజంగా వీళ్ళకి ఇన్నర్ ఇయర్లో ప్రాబ్లమా లేదు అని అంటే బ్రెయిన్లో ప్రాబ్లమా, ఆ నర్వ్లో ఏ లొకేషన్లో ఉంది అనేది మనం కొంతవరకు అంచనా వేసి దానికి సంబంధించిన పర్టికులర్ స్పెసిఫిక్ టెస్ట్ చేపించేసి ప్రొసీడ్ అవ్వచ్చు. దానిలో కొన్ని మందులతో చూసే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్నిటికి జెన్యున్గా సర్జరీ అవసరమయ్యే కండిషన్స్ ఉంటాయి. సో దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది.